ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు పర్యటనను జగన్ తన ఫేక్ ప్రచారానికి వాడుకుంటున్నారు. వైసీపీ నాయకులు పలువురు మోడీని కలిసి కొన్ని అంశాలపై వినతి పత్రాలిచ్చారని, వాటికి ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించారంటూ తన సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటోంది. పీపీపీ పద్ధతిలో నిర్మిస్తున్న వైద్య కళాశాలల నిర్మాణాన్ని ఆపివేయాలని, వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలని వైసీపీ తరఫున వినతి పత్రం ఇచ్చామని చెప్పుకుంటున్నారు. వాస్తవానికి జగన్ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ప్రోటోకాల్ ప్రకారం ప్రధానమంత్రి పాల్గొన్న ఏ కార్యక్రమానికి కూడా ప్రతిపక్షాన్ని ఆహ్వానించలేదు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రోటోకాల్ ను గౌరవిస్తూ వైసీపీకి కూడా ఆహ్వానాలు పంపుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం తమకిస్తున్న గౌరవాన్ని ఆ పార్టీ నిలుపుకోవడం లేదు. ప్రధానమంత్రి పాల్గొన్న కార్యక్రమాన్ని కూడా తమ తప్పుడు ప్రచారానికి వాడుకోవడంపై కేంద్ర నిఘా వర్గాలు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అసలు కర్నూలు కార్యక్రమానికి వైసీపీ వారు వచ్చారా లేదా, వస్తే ఎవరు వచ్చారు, తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా అకౌంట్లు ఏవి తదితర వివరాలను ఆరా తీస్తున్నారు.